అదృష్టంగా భావిస్తున్నాం. లేదు ఎందుకంటే లేదు మీ బిజీ మాకు తెలుసు. మేమేం ఆలోచించలేదు. మీ బిజీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా వచ్చిందంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మామూలుగా అయితే రోజు జూమ్ థ్యాంక్ యూ. 5:45కి ఫుల్ అయ్యేది. ఈరోజు 5:30కే ఫుల్ అయింది సార్. నిన్నటి నుంచి మేము యా ప్రమోట్ చేసుకున్నాము. 270 వచ్చిర్రు. 270 వచ్చిర్రు. 531కే 270 వచ్చిర్రు. ఆ, సూపర్. ఎందుకంటే yes, అది ఉండాలి, టైం సెన్స్ ఉండాలి. ఎందుకు yes, చెప్తున్నా సార్. అంటే ఆల్రెడీ మాది 420కి స్టార్ట్ అవుతుందండి జూమ్. 420కే స్టార్ట్ Yes. అవుతుంది. ఫస్ట్ మాకు జగద్గురు సురేష్ సార్ 5కి స్టార్ట్ చేసిండు. ఆఫ్టర్ కరోనా 1 ఇయర్ తర్వాత సార్ అనివార్య కారణాల వల్ల జూమ్ క్లోజ్ చేసిండు. ఆ రోజే మేము డిసైడ్ అయినాం, సార్ మనకు నేర్పిండు కదా, మనం నేర్పొద్దు మన టీంకి అని చెప్పేసి అప్పటికెళ్ళి ఇక దాన్ని హోస్ట్ తీసుకొని ఈ రోజు మనది కూడా 300 జూమ్ అండి. 500 నడిపించిన కొద్ది రోజులు తర్వాత 2 జూమ్లు వేరే మనలు పెట్టుకుంటామంటే ఓకే అని తర్వాత 300 తీసుకొచ్చిన. మన ఇప్పుడు దాదాపు 4 ఇయర్స్ 4 ఇయర్స్ 420కే స్టార్ట్ అవుతుంది. Excellent 420 అండి. సార్. మీది Excellent. 530, మాది 420కి స్టార్ట్ అయింది. ఓకేనా. దాంట్లో స్టార్టింగ్ శ్రీం బ్రిజి చెప్తాం. శ్రీం అంటే సంపద, బ్రిజి అంటే బలంగా కోరుకోవడం. ఈ బ్రహ్మముహూర్తంలో ఎవరైతే 4 నుండి 5 గంటల మధ్యాహ్నం లేచిర్రో వాళ్ళందరూ కోటీశ్వర్లేరని మన పెద్దలు చెప్పడం ద్వారా అందుకే ఆ టైం పెట్టినాం. మనం 420కే పెట్టుకున్నాం అన్నట్టు. పెట్టి ఆ టైంలో మనం 108 సార్లు శ్రీం బ్రిజి అనే మహామంత్రాన్ని జపిస్తాము. ఎందుకంటే మనం ఢిల్లీ 2021 డిసెంబర్ 17కు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. 1 వీక్ 4 nights 5 days. 25కి రిటర్న్ బ్యాక్ రావడం జరిగింది. అక్కడ మనకు సిద్ధార్థ్ సింగ్ సార్ నేర్పడం జరిగింది. ఇది మనకు అలా గురువు గారు నేర్పినట్టు అదే ఏదో పిల్లయ్య సార్ పేరు, పిల్లయ్య ఉంది, చెన్నై అనేది. ఆ సార్ నేర్పడం ద్వారా 4 days దాని మీద ట్రైనింగ్ ఇచ్చిండు. శ్రీం బ్రిజి అనే మహామంత్రం మీదనే 4 days ట్రైనింగ్ ఇచ్చిండు. తర్వాత దాన్ని వెస్టేజ్ లో కన్వర్ట్ చేసిండు. 1 day ఓన్లీ వెస్టేజ్. మళ్ళా ఆ రోజు మళ్ళా 4 days ఏమో శ్రీం బ్రిజి మీద, 1 day వెస్టేజ్ మీద ఇచ్చిండండి, సెషన్ చేసిండు. అది మిలియనీర్ బై చాయిస్, సక్సెస్ బై చాయిస్ అని చెప్పేసి. సక్సెస్ బై చాయిస్ అనేది 9,500 రూపాయల టికెట్. అప్ అండ్ డౌన్ మనదే. 4 nights 5 days ఢిల్లీలో చేయడం జరిగింది. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూడా ఆ మహామంత్రాన్ని మేము మర్చిపోవాలి. ఖచ్చితంగా జూమ్ లో చెప్పిస్తాం. తర్వాత గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఉంటుంది. ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని ఈ రోజు మనం భూమి మీద జీవిస్తున్నామంటే కృతజ్ఞత ఉండాల్సిందే. అది ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాము. అది లేదనుకో సక్సెస్ కాలేము. అందుకే ఈ భూమి మీద తీసుకొచ్చిన తల్లిదండ్రులకి, పంపించిన దేవునికి, పీల్చే గాలికి, తాగే నీరుకి, నడిపే బండికి, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, పడుకున్న బెడ్ కి, ఎవ్రీథింగ్ నువ్వు ఏదైతే యూటిలైజ్ చేస్తున్నావో, యూజ్ చేసుకుంటున్నావో ప్రతి దానికి గ్రాటిట్యూడ్ ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్ బిజినెస్. ఇది వెస్టీజ్ అనేది నాట్ ఆర్డినరీ బిజినెస్. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ బిజినెస్. అందుకే ఒకటే ఒక పదం ఉంది, వెస్టీజ్. గుడ్ మార్నింగ్ కింద గుడ్ మోర్ ఎర్నింగ్, మంచిని ఎక్కువ సంపాదించుకోండి. మరి మంచి బయట ఉందా అంటే లేదు. అంటే బయట లేని మన దగ్గర ఉన్నది ఏంటంటే మంచి, గుడ్. గుడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది సార్? ఎలా ఉందా సమాజంలో, ఈ సభ్య సమాజంలో ఉందా అంటే లేదు. ఆ మంచి అనే పదమే లేదు. ఎందుకంటే అందరికి తెలుసు ఒక అన్న తమ్ముని ఓర్చలేడు, ఒక అక్క చెల్లెని ఓర్చలేదు, ఒక బావ బామార్దిని ఓర్చలేడు. ఎవరిని. కారణం ఏంటంటే ఈ మంచి అనే ఒక పదం లేదు కాబట్టి. స్వార్థం, మంచి ప్లేస్ లో స్వార్థం, నెగిటివిటీ ఎక్కువ ఉంది. అందుకే ఈ విషయంలో 88% నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది, ఓన్లీ 12% పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. అందుకే నేను ఒకటే చెప్తా, ఈ 12% నువ్వు తీసుకో ఫస్ట్. ఎవరినో కాదు తీసుకునేది, నువ్వు తీసుకుని ఈ 12% ని ప్లస్ చేసుకుంటూ పోతే ఈ 88% ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది. అందుకే నీకు నువ్వు మంచిని పెంచుకుంటూ పోతే నీ లోపల ఉన్న చెడు అనేది వెళ్ళిపోతుంటది. మన చేతిలో ఉన్నది ఇప్పుడు ఒక్కటే ఒక ఆయుధము, మంచిని పెంచుకోవడమే. ఓకేనా. అందుకే ఆ గ్రాటిట్యూడ్ ఉంటేనే మంచి పెరుగుతుంది. ఆ గ్రాటిట్యూడ్ అనేది తెలియకపోతే నువ్వు ఈ మంచి అనే పదానికి నువ్వు ఆమడ దూరంలో ఉంటావు. అందుకే ఒక్కసారి గ్రాటిట్యూడ్ చెప్పి చూడండి. నాకు జగద్గురు సార్ ఒకటే చెప్పేది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. ఎవరు ఏ హెల్ప్ చేసినా, ఏది చేసినా 3 సార్లు చెప్పండి. మనం ఒకసారి థ్యాంక్ యూ అంటాం, వాడు లిఫ్ట్ ఇస్తాడు. ఎర్రటెండలు వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒకసారి లిఫ్ట్ ఇస్తాడు, థ్యాంక్ యూ అంటాం, వెళ్ళిపోతాం. కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అని ఒక మాట అంటే నేను 3 సార్లు చెప్పిండని చెప్పేసి అవతల పర్సన్ అయిపోతారు. అర్థమవుతుంది. అట్లా ఏంటంటే ఆ గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం, అక్కడ సమాజంలోనైనా, ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ లోనైనా. తర్వాత వచ్చేసి అఫర్మేషన్ ఉంటుంది. ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. ఆ వర్డ్స్ ఉన్నాయి, మరి మీకు తెలుసో తెలియదు కానీ ఆ వర్డ్స్ ఉన్నాయి. ఎంత బాగుంటాయి అంటే ఏంటంటే మన జీవితం పుట్టుకతోటే గొప్పలం. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనది మానవ జన్మ. 84 లక్షల జీవరాశులు ఉంటే ఈ విశాల విశ్వంలో అందులో ఉత్తమమైనది మానవ జన్మ.
వాటికి లేని మనకున్నది ఏందయ్యా అంటే ఆలోచన, ఆలోచన విధానం. ఎందుకంటే నువ్వేం ఆలోచిస్తే అదే జరుగుద్ది. నువ్వు మంచి ఆలోచిస్తే మంచి జరుగుద్ది. చెడు ఆలోచిస్తే చెడే జరుగుద్ది. మరి ఏది ఆలోచిస్తారో అది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇక చార్జ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి అంటే టైం వేస్ట్ అయిపోతుంది. డోంట్ వేస్ట్ ఆఫ్ మై టైం. ఓకేనా? ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ వాల్యుబుల్ మినిట్. నా పాలసీ అది. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ వాల్యుబుల్ మినిట్. ప్రతి క్షణాన్ని, ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని ఎవరైతే వాడుకుంటున్నాడో వాడే కోటీశ్వరుడు అవుతున్నాడు. ఎవడైతే వేస్ట్ చేస్తున్నాడో, టైం వేస్ట్ చేస్తున్నాడో, వాడు ఇండైరెక్ట్ గా డబ్బును వేస్ట్ చేసి బికారిగాడు అవుతున్నాడు. అందుకే నేనే ఉన్న పాలసీ అది. ఎవ్రీ మినిట్ ఈజ్ ఏ వాల్యుబుల్ మినిట్. దాన్ని ప్రతి రోజు ఎవ్రీడే 84,600 సెకండ్లు మనకు భగవంతుడు ఇస్తున్నాడు. దాన్ని వినియోగించుకుంటే ఐఎమ్ గ్రేట్ అయిపోతున్నాం. ఐఎమ్ ఛాంపియన్, ఐఎమ్ రిచ్. అందుకే మా వాట్సాప్ గ్రూప్ పేరు కూడా ఛాంపియన్స్ వెస్టీజ్ అని ఉంటది. రమేష్ చంద్ర వెస్టేజ్ ఇంకో వెస్టేజ్ ఉండదు. ఛాంపియన్స్ వెస్టీజ్ అని ఉంటుంది నా గ్రూప్ పేరు. ఎందుకంటే జీవితాన్ని గెలిచినోడే ఛాంపియన్. ఎప్పుడైతే కృతజ్ఞత భావం ఉంటుందో, నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావో తెలుసుకుంటే, నీ లైఫ్ సక్సెస్ చేసుకుంటే నువ్వు ఛాంపియన్ అవుతావు. అందుకే ఎవ్రీడే ఐఎమ్ ఛాంపియన్, ఐఎమ్ ఛాంపియన్, ఐఎమ్ ఛాంపియన్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్ అని అఫర్మేషన్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళినా తెలుస్తుంది మీకు. అక్కడ అఫర్మేషన్స్ అని కొడితే వచ్చేస్తాయి కొన్ని. అంటే మనకు రాసి పెట్టింది వేరే ఉంటుంది, అలా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అందుకే బిగ్ టీమ్ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ, బిగ్ బిజినెస్ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ, బిగ్ మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ అని మనకు అప్పుడు జగద్గురు సార్ అఫర్మేషన్స్ అనేది ఒక తయారు చేసేసి ఎవ్రీడే చెప్పుకుంటాం ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే నువ్వు గొప్పను అనేది నీకు తెలియదు. నువ్వు అక్కడే, ఎందుకంటే ఈ 10,000, 15,000, 20,000 బందికానాలో పడి నువ్వు నీ జీవితాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ భగవంతుడు ఇలా 386 కోట్ల ఆస్తిని ఇచ్చిండు. నీ ఆర్గాన్స్ అన్ని బాగుంటే నీ వాల్యూ ఎంత అయ్యా అంటే 386 కోట్లు. కానీ 386 కోట్ల ఆస్తి పెట్టుకొని నువ్వు ఈ శరీరాన్ని పెట్టుకొని 10,000, 15,000, 20,000, 30,000కు ఒక బందికాన అక్కడ బతుకుతున్నావు. ఎందుకంటే ఒకటే విషయం, నువ్వు గొప్పను అని తెలియక. ఎప్పుడైతే నువ్వు గొప్పను అని తెలుసుకుంటావో అల్లకెళ్ళి బయటకు వస్తావు. అల్లకెళ్ళి బయటకు వచ్చినావా, యు ఆర్ ఏ ఛాంపియన్. నేను గెలవడానికే పుట్టాను, నేను గెలవడానికే పుట్టాను, ఓడిపోవడానికి కాదు. నువ్వు గెలవాలంటే ఓటమి వస్తుంది, దాన్ని తట్టుకొని బయటికి వెళ్తేనే గెలుపు అనేది వస్తుంది. అందుకే వీఆర్ ఆల్ ఛాంపియన్స్. జీవితాన్ని గెలిచినోడే ఛాంపియన్. అందుకే ఆ ఛాంపియన్ వర్డ్స్ ఉంటది. మనకు సిద్ధార్థ్ సింగ్ సార్ తయారు చేసిండు. గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాటలు అవి, వివేకానంద స్వామి చెప్పిన మాటలు అవి. ఛాంపియన్ వర్డ్స్ అని ఉంటది. నేను గెలవడానికే పుట్టాను. ఓ రోజు మనం బూట్ క్యాంప్ లో కూడా, యాదగిరిగుట్ట బూట్ క్యాంప్ లో టైగర్ వెంకటేష్ సార్ చేసిండు. నాకు తెలిసి కోటప్పకొండలో చేయలేదు అనుకుంటా, ఛాంపియన్ వర్డ్స్ అనేది చేయలేదు, ఇక్కడ చేసిండు సార్. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ వర్డ్స్ చెప్పుకుంటుంటే మనకు గూస్ బంప్స్ అంటారు కదా, లోపల రక్తం ఉడికిపోతుంటుంది. ఎందుకంటే నువ్వు ఎవరు అనేది నీకు తెలవాలి కదా. అందుకే ఎన్నోసార్లు నేను అడిగిన ప్రశ్న బూట్ క్యాంప్ లో, హూ ఆర్ యూ అని చెప్పగలుగుతారా? హూ ఆర్ యూ, ఎవరు నువ్వు? స్టార్ట్ చేయండి. ఎవరు నువ్వు ఒక్కసారి. ఎందుకంటే నీ గురించి నీకు తెలిస్తేనే నీ దగ్గరకు వచ్చిన అవకాశం తెలుస్తుంది. వాయిస్ లో ఉందా? వాయిస్ క్లియర్ సార్, గురువు గారు క్లియర్. క్లియర్ స్టార్టింగ్ లో మరి. ఓకే, థ్యాంక్ యూ. హూ ఆర్ యూ, నువ్వెవరు అనేది నీకు తెలిస్తేనే నీ దగ్గరకు వచ్చిన అవకాశం తెలుస్తుంది. నువ్వెవరు నీకు తెలియనప్పుడు నీ దగ్గరికి ఎన్ని అవకాశాల భగవంతుడు పంపినా నువ్వు అక్కడే మిగిలిపోతుంది. ఎందుకంటే నేను అందుకే నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్తా. నీ గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్ వన్. నువ్వు ఎలాంటి జీవితంలో బతుకుతున్నావు, ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నావు. ఆపదొస్తే ఎంతమంది, ఒక 10,000 ఆపదొస్తే ఎంతమందిని అడుగుతున్నావు? నీ పుట్టినరోజు నాడు నీ బాబు నీ పాప పుట్టినరోజు నాడు వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతున్నావా? వాళ్ళు అడిగిన మంచి స్కూల్లో చదివించగలుగుతున్నావా? వాళ్ళు అడిగిన మంచి కాలేజీలో చేర్పించగలుగుతున్నావా? నీ కొరకు నువ్వైనా తృప్తిగా బతుకుతున్నావా? ఎవ్రీడే నీ గురించి నువ్వు, నీ జేబులో ఎప్పుడు 5,000 పెట్టుకొని నీ అకౌంట్ లో ఒక 10,000 పెట్టుకొని తిరుగుతున్నావా? ఒక్కసారి నీ గురించి నువ్వు క్లియర్ చేసుకో, క్లారిటీ తీసుకో. కంపెనీ గురించి అవసరం లేదు సార్. కంపెనీ 22 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తుంది. తెలుసుకో, నేను వద్దనట్లేదు దాన్ని. కానీ ఫస్ట్ నీ గురించి, నీ లైఫ్ గురించి నువ్వు తెలుసుకుంటే, నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకుంటావు. తర్వాత నువ్వు వద్దన్నా దూసుకెళ్ళిపోతావు. అందుకే ఇలా ప్రతి ఒక్కరు ఎక్కడ బతున్నారు అంటే ఒక కన్ఫ్యూషన్ లైఫ్ లో బతున్నారు. ఈ పని చేద్దామా, ఆ పని చేద్దామా, ఏ పని చేద్దామని. ఎందుకంటే నీ గురించి నీకు తెలియదు కాబట్టి. తెలియక ఈ కంపెనీ రాగానే ఇటు, ఆ కంపెనీ రాగానే అటు, అవతల ఇంకో 2,000 ఇస్తుంటే ఆ షాప్కి వెళ్ళడం, ఈ షాప్కి వెళ్ళడము, జాబులు చేంజ్ చేసుకోవడము అలాంటివి చేస్తున్నాం.
ఆ 1000-2000 నీ జీవితం కాదు కదా, లక్షల్లో ఉంది, కోట్లల్లో ఉంది. ఎందుకంటే ఆ భగవంతుడు నీకు ఒక గుండె ఇచ్చిండు. 10 కోట్లు ఇస్తావా నీ గుండె? 5 కోట్లు ఇస్తా నీ లివర్ ఇస్తావా? 1 కోటి రూపాయలు ఇస్తా నీ హ్యాండ్ ఇస్తావా? నో. 2 కోట్లు ఇస్తా నీ కన్నుగుడ్డు తీసిస్తావా? నో. ఏది కూడా నో. ఎందుకంటే దాని విలువ తెలుసు. అది లేకపోతే నువ్వు బతకలేవని తెలుసు. అది లేకపోతే కూడా మరి డబ్బు ఎందుకు సంపాదలేకపోతున్నావు? 386 కోట్లు ఆస్తి పెట్టుకుని 1 లక్ష రూపాయలు ఎందుకు సంపాదలేకపోతున్నావు నెలకి? అంటే నీ గురించి నీకు తెలవక, ఎప్పుడైతే కన్ఫ్యూషన్ అనే లైఫ్ ఉంది చూసిర్రా, ఆ కన్ఫ్యూషన్ లైఫ్ లో బతున్నావు. ఇక్కడ వెళ్దామా, అక్కడ వెళ్దామా, ఎక్కడ వెళ్దామా అని చెప్పేసి ఒక కన్ఫ్యూషన్ లైఫ్ లో బతున్నావు. అందుకే నేనేమంటా అంటే క్లారిటీ తీసుకో, కన్ఫ్యూషన్ వద్దు, క్లారిటీ ముద్దు. క్లారిటీ తీసుకో, నీకేం కావాలో తెలుసుకో. ఇన్నాళ్ళు తెలియదు, ఎవరు చెప్పక చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పుడు చెప్తున్నారు కదా, నీ అప్లైనర్లు చెప్తున్నారు, నీ మెంటర్స్ చెప్తున్నారు, నీకేం కావాలి, నీకేం కావాలి. ఇలా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఇందులో, ఉన్నారు కదా. మరి ఏం సాధించారు? నువ్వు హూ ఆర్ యు, ఎవరు నువ్వు తెలుసుకున్నావా? నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? నీకంటూ ఒక గుర్తింపు ఉందా? నీకంటూ ఒక రెస్పెక్ట్ ఉందా? నీకంటూ నువ్వు సంతోషపడుతున్నావా? ఎవరి ముచ్చట, పక్కన ముచ్చట వద్దు సార్, నీ ముచ్చటే నేను చెప్పేది. నువ్వు నీ భర్త, భార్య, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ గురించే చెప్తున్నా, ఎవరి గురించి కాదు. పక్కన ఇంటితో పని లేదు, అన్న తమ్ములతో సంబంధం లేదు, అక్క చెల్లెలతో సంబంధం లేదు, ఎవరి సంబంధం తోట్లేదు. నేను మాట్లాడేది నీ ఫ్యామిలీ గురించే. ఈ ఎర్లీ మార్నింగ్ నీ ఇంటి గురించే మాట్లాడుతున్నా, నీ ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నా. లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉన్నారు కదా, హస్బెండ్ అయితే వైఫ్ ఆలోచించండి, వైఫ్ ఉంటే హస్బెండ్ గురించి, పిల్లల గురించి ఆలోచించండి. అంతే. నీ ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్, ఇద్దరు పిల్లలు. సార్ మాకు ముగ్గురు అంటే ముగ్గురు గురించి ఆలోచించి, ఒక్కరు అంటే ఒక్కరి గురించి ఆలోచించి. ఏదున్నా నీ ఫ్యామిలీ ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నావు, ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? నీ చెడ్డి గ్యాంగ్ ఉండొచ్చు కదా, చిన్నప్పటి దోస్తులు ఉండొచ్చు కదా, వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, మంచి బిల్డింగ్ కట్టుకుంటున్నారు, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు? వై? ఎందుకంటే నీకు తెలవక, నువ్వెవరో తెలవక. అంతే, ఒక్క పదం, నువ్వెవరో తెలవక. అందుకే హూ ఆర్ యూ అంటున్నా, క్వశ్చన్ మార్క్ చేసుకో. ఈ రోజుకి వెళ్ళైనా నువ్వెవరు, నీకంటూ రెస్పెక్ట్ ఉందా? నువ్వెవరో నీకు తెలిసినట్టే. నీకంటూ ఒక గుర్తింపు ఉందా? నువ్వెవరో తెలిసినట్టే. నీకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 లక్షలు ఉందా? నువ్వు తెలిసినట్టే. అవేవి లేవంటే నీకు గుర్తింపు లేనట్టే, నువ్వెవరో నీకు తెలియనట్టే. అందుకే ఈ ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు, సమాధానం అనేది ఇక్కడ రెడీగా ఉంది. అందుకే హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, ఆ ప్రశ్న నువ్వు వేసుకుంటే సమాధానం రెడీగా ఉంది. ఎవరైతే 2 నుండి 3 సంవత్సరాలు కమిట్మెంట్ గా కన్ఫ్యూషన్ వదిలి క్లారిటీ తీసుకుని, ఎస్ నాకు ఇది కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు మంచి కార్లో తిరగాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నేను హ్యాపీగా బతకాలి, సంతోషం. ఇవాళ ప్రతి ఒక్కరు కోరుకునేది ఆనందం సార్. బయట ఆరోగ్యం ఉన్నోనికి ఆనందం లేదు, ఆదాయం లేదు, ఆదాయం ఉన్నోనికి ఆరోగ్యం లేదు బయట సమాజంలో. తీసుకోండి, మీరు గుంటూరు తీసుకుంటారా, ఇంకా తీసుకుంటారా, నర్సరావుపేట తీసుకుంటారా, ఎక్కడ తీసుకుంటారా? ఎందుకున్నాయి అన్ని హాస్పిటల్లో? విజయవాడలో ఎందుకున్నాయి అన్ని హాస్పిటల్లో? నర్సరావుపేటలో చూస్తే పోతుంటే మనం ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ కాడ రాగానే అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ కనబడతాయి, కొండ బూట్ క్యాంప్ వచ్చినప్పుడు. గుంటూరులో చూస్తే కొన్ని ఏరియాలు మొత్తం, రైల్వే స్టేషన్ కాడ మొదలు పెడితే బస్ స్టాండ్ దాకా అన్ని హాస్పిటల్లే ఉన్నాయి. ఎందుకున్నాయి? విజయవాడ అంటే నేను పెద్దగా తిరగలేదు. గుంటూరులో మా రిలేషన్స్ చాలా ఉన్నారు కాబట్టి నేను చిన్నప్పటికెళ్ళి కూడా తిరుగుతున్నాను. 1995 వెళ్ళి కూడా గుంటూరులో తిరుగుతున్నాను. ఈ రోజే కాదు, ఒక 30 years గా గుంటూరులో తిరుగుతున్నాను. ఎందుకున్నాయి? వాళ్ళు అడగండి, చెప్తారు. అందుకే బయట ఆరోగ్యం ఉన్నోని కాడ ఆదాయం లేదు, ఆదాయం ఉన్నోని కాడ ఆరోగ్యం లేదు. కానీ ఇక్కడ ఎవరైతే 2 నుండి 3 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నారో, ప్రోడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. కల్తీ కెమికల్ లేని ప్రోడక్ట్లు మనకి వాడుకుంటే మంచి ఆరోగ్యం. ఇలా అన్ని హాస్పిటల్ పెరగడానికి కారణం ఏంటంటే కల్తీ కెమికలే. ఎప్పుడైతే 1990లో బిజినెస్ అనే ఒక పదం వచ్చిందో, దాని కింద ఎమ్మటే కల్తీ కెమికల్ అనేది వచ్చింది. క్యాప్షన్ కింద బిజినెస్ కల్తీ కెమికల్. నువ్వు కల్తీ చేయాలంటే కెమికల్ వాడాలి. ఆ 2 వాడుతున్నారు కాబట్టి ఆరోగ్యం. 100 సంవత్సరాలు బతకాల్సిన మనం 70 సంవత్సరాలకు వచ్చినాం. ఎక్కడ చూసినా మాఫియా, మెడికల్ మాఫియా, అందరికి తెలిసిన వాళ్ళే కదా. ఎక్కడ చూసినా మెడికల్ మాఫియా ఉంది. మరి దాన్ని పోగొట్టడానికి ఏముంది? అవకాశం ఉందా బయట? అన్నాను, ఎక్కడా లేదు. అందుకే 1997 2000 లోపే ఆలోచించినంట గౌతమ్ బాలి సార్, రానున్న రోజులు ఇప్పుడు కల్తీ కెమికల్ ఎక్కువైంది,
రానున్న రోజుల్లో ఇంకా ఈ భారతదేశం అంతా ఇంకా ఆ అనారోగ్య పరిస్థితికి వెళ్ళిపోతుందని ఆయన అప్పుడే ఆలోచించి ఈ కల్తీ కెమికల్ ఈ రెండు పదాలు ఉండొద్దని మనకు ఈ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేసిండు. తినే ఆహారంలో ఎటువంటి విటమిన్స్ మినరల్స్ ఎటువంటి ఉంటాయి, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. కార్బోహైడ్రేట్స్ వల్లనే ఇప్పుడు ఈ బీపీ షుగర్లు థైరాయిడ్ రావడానికి కారణం కార్బోహైడ్రేట్స్. అన్నిటికీ మించి రైస్. నాకు చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య చెప్తున్నాడు బాగా, నేను రైస్ తినక 20 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుందని చెప్తున్నాడు. రాగి జావ తింటున్నాడు, రాగి ముద్ద తింటున్నాడు. ఎందుకంటే ఎంతో మంది చెప్తున్నారు అదే మాట. ఈ రైస్ వచ్చిన కారణం ఈ రోగాలు ఎక్కువైనా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే ఐఎమ్ సేల్స్ ఆఫీసర్ ఇన్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. ఈ రైస్ ఎప్పుడైతే వచ్చినాయో ఆ బియ్యం పొట్టు తీసేసి ఎప్పుడైతే తింటున్నామో తౌడు పొట్టు తీసేసి ఆ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తినడం ద్వారానే ఇన్ని రోగాలు వచ్చినాయి. అవి పోవాలంటే మన చేతిలో ఏం లేదు. ఎన్ని డబ్బులున్నా పైకే పోతుంది కానీ ఆడ ఆగుతలేదు. ఇలా మన దగ్గర ఉన్న ఏంటంటే కల్తీ కెమికల్ లేని ప్రొడక్ట్స్ ఎవరైతే వాడుతున్నాడో వానికి ఆరోగ్యం వస్తుంది. ఎవరైతే 10 మందికి చెప్పుకుంటున్నారో, డబ్బు కావాలంటే 10 మందికి చెప్పుకుంటారో అక్కడ ఆదాయం కూడా వస్తుంది. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక 5 నిమిషాలు, బయట లేని మన కాడ ఉన్నది అదే. బయట ఆరోగ్యం ఉన్నోనికి ఆదాయం లేదు, ఆదాయం ఉన్నోనికి ఆరోగ్యం లేదు. కానీ ఎవరైతే 2 నుండి 3 సంవత్సరాలు ఇక్కడ పని చేసుకుంటున్నారో, ప్రొడక్ట్ వాడుకుంటున్నారో మంచి ఆరోగ్యం వస్తుంది. నలుగురికి ప్రమోట్ చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. అక్కడ లేనివి ఇక్కడ ఉన్నది అదే. ఆ 2 ఉన్నాయి కాబట్టి ఆనందం అనే పదం వచ్చింది, సంతోషం అనే పదం వచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే బయట లేదు. ఇవాళ కొన్ని కోట్ల డబ్బు ఉన్నోడు కూడా తిందామంటే బీపీ షుగర్. డబ్బు లేనోడు ఎంత కష్టపడ్డా వాడు బిర్యానీ తిందామంటే అనకట డబ్బులు ఉండవు. ఆడు ఆడు నిద్రపోయలేదు, వీడు నిద్రపోయలేదు. కానీ ఇక్కడ వెస్టేజ్ ఎవరైతే 2 నుండి 3 సంవత్సరాలు పనిచేస్తున్నారో మినిమం మంచి ఆరోగ్యం వస్తుంది. తర్వాత మంచి ఆదాయం తీసుకొని ఆనందంగా నిద్రపోతున్నారు. ఇలా కొన్ని వందల మంది, వేల మంది లక్ష పైబడి ఇన్కమ్ తీసుకొని హ్యాపీగా ఉంటున్నారు. నిన్న కూడా మనకు విన్నింగ్ టీంకి వెళ్ళి అంజనేయులు అని చెప్పేసి మా నల్గొండ డిస్టిక్ దేవరకొండ ఏరియా 2.5 కోట్లు పెట్టి తుర్కెంజాల్లో ఇల్లు కట్టిండండి. మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టిండు. ఇంట్లోనే లిఫ్ట్ పెట్టిండు. 3 ఫ్లోర్లకి అంటే పెంట్ హౌస్ కి లిఫ్ట్ పెట్టుకున్నాడు. నడి ఇంట్లో లిఫ్ట్ పెట్టుకున్నాడు. ఇంట్లో హోమ్ థియేటర్ కట్టుకున్నాడు. ఎందుకంటే క్లారిటీ అని చెప్పిన వెళ్ళాక నీకేం కావాలో నువ్వు క్లారిటీ తీసుకుంటే ప్రతి ఒక్కటి ఉన్నది. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను మన సిద్ధార్థ్ సింగ్ సార్ ఫస్ట్ బూట్ క్యాంపు, సుభేష్ శెట్టి సార్ అప్పుడు గెస్ట్ గా వచ్చి ఫస్ట్ బూట్ క్యాంప్ జూలై 24, 25, 2019. నేను జాయిన్ అయింది జూలై 13, 2019. జూలై 13 తారీఖు జాయిన్ అయినా జూలై 24, 25 తారీఖు నాడు ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళినా 800 రూపాయలు టికెట్. ఆ రోజు సార్ వచ్చిండు. నేను అప్పుడే ఫస్ట్ టైం 5% లో ఉన్నా. వచ్చి ఒకటే మాట, నేను అబ్జర్వేషన్ చేస్తున్నా, నేను మార్కెటింగ్ లో ఉన్నా కాబట్టి నేను కూడా అబ్జర్వేషన్ చేస్తున్నా. ఏంది అక్కడ అక్కడ లేని ఇక్కడ ఉన్నది ఏందని అంటే, నీకు ఏం కావాలన్నా ఉంది, ఎంత కావాలన్నా ఉంది. 2-3 సంవత్సరాలు నువ్వు నిలబడమే నీ చేతిలో ఉంది అని ఒక మాట నాకు బాగా కనెక్ట్ అయింది. నీకేం కావాలన్నా ఉంది, ఎంత కావాలన్నా ఉంది. కానీ నువ్వు చేయాల్సిందల్లా 2 నుండి 3 సంవత్సరాలు నిలబడాల. టీం వస్తుంది రాదు తర్వాత విషయం, నువ్వు నిలబడాల. ఆ పాయింట్ ఒకటి నాకు కనెక్ట్ అయింది. అందుకే నిలబడ్డానికి మంచి ఆరోగ్యం వచ్చింది, మంచి డబ్బు వచ్చింది, మంచి ఆదాయం తీసుకొని ఇలా ఆనందంగా బతుకుతున్నా. ఇలా అందరం దాదాపు అందరం 300 మెంబర్స్ ఉన్నారు. ఇంకా యూట్యూబ్ లింక్ వెళ్ళింది ఎంతనో వెళ్ళని కానీ ఇక్కడ 300 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఊరు కోటీశ్వర్లు, ఎంతమంది ఊరు మధ్యతరగతి మానవులు, ఎంతమంది ఊరు పేదవాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలా 2 పదాలు ఉన్నాయి. కన్ఫ్యూషన్ లైఫ్ లో బతున్నావు, కన్ఫ్యూషన్ తీసేసి ఒక క్లారిటీ లైఫ్ కు రా. ఈ రోజైనా నీకేం కావాలో రాసుకో. నేను చెప్తున్నా అదే రమేష్ చంద్ర సార్ ఎర్లీ మార్నింగ్ నీకు చెప్తున్నాడు, నువ్వు రాసుకో. ఇవాళ నీ దగ్గర ఏమున్నాయి మీకు చేతనైతే ఇప్పుడే రాసుకోండి. నాకు లాస్ట్ కు ఫీడ్బ్యాక్ లో చెప్తారు, రాసుకున్న వాళ్ళు చెప్పండి. ఈ రోజు నీ దగ్గర ఏమున్నాయి ఒక నోట్స్ తీసుకొని లెఫ్ట్ సైడ్ లో రాయి. ఈ రోజు నీ దగ్గర ఏమున్నాయి రాసుకో. ఆఫ్టర్ 3 years తర్వాత నా నెంబర్ కూడా ఇస్తాను నేను మీకు. 3 years తర్వాత నువ్వు 3 years ఇక్కడ గట్టిగా కష్టపడు, డిసైడ్ గా కమిట్మెంట్ అయ్యి నువ్వు వర్క్ చేయి. ఒక 3 years ఒక టీం అనేది తయారు చేసుకో, మంచి టీం అనేది తయారు చేసుకున్న తర్వాత ఈ రోజు నీ దగ్గర ఏం లేవో రాసుకో. ఈ రోజు నీ దగ్గర ఏమున్నాయి లెఫ్ట్ సైడ్ రాయి. ఈ రోజు నీ దగ్గర ఏం లేవో రైట్ సైడ్ లో రాయి. నేను ఒక్క మాట చెప్తున్నాండి. ఈ రోజు 3 సంవత్సరాలు నువ్వు గట్టిగా హార్ట్ఫుల్ గా 100% హార్ట్ఫుల్ గా నీ ఫ్యామిలీ కొరకు నువ్వు హార్ట్ఫుల్ గా పనిచేసావు అనుకో, నీతి నిజాయితీ నిబద్ధతగా నువ్వు డిసైడ్ అయ్యి వర్క్ చేసావు అనుకో, ఈ రోజు నీ దగ్గర నువ్వేం రాసి పెట్టినావో 3 సంవత్సరాల తర్వాత అవి ఉండవు. ఈ రోజు రైట్ సైడ్ లో నువ్వేవైతే నా కాడ లేవని రాసి పెట్టినావో 3 సంవత్సరాల తర్వాత ఆ రోజు అన్ని నీ దగ్గరకు వస్తాయి. 100% చెప్తున్నాయి మాట. ఎందుకంటే నా జీవితంలో జరిగింది. 2019
జూలై 13 కంటే ముందు నా దగ్గర ఉన్నాయి కన్నీళ్లు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, ఏం పదాలు ఉంటాయో అవన్నీ ఉన్నాయి ఆ రోజు. కానీ ఈ రోజు అవి ఏవి నా దగ్గర లేవు. ఈ రోజు అవి ఏవి నా దగ్గర లేవు. ఈ రోజు నా దగ్గర, ఆ రోజు నా దగ్గర లేనివి ఏంటంటే సంతోషం అనేది లేదు, డబ్బు అనేది లేదు, కారు అనేది లేదు, మనశ్శాంతి అనేది లేదు. ఆ రోజు అవి కుడిచేరు రాసుకున్నా. మరి ఈ రోజు మనశ్శాంతి ఉందంటే ఉంది, ఆనందం ఉందంటే ఉంది, డబ్బు ఉందంటే ఉంది, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉందంటే ఉంది, అందమైన కార్లో దిగుతున్నా, అందమైన 2 ఇండ్లు కట్టుకున్నా, అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకుంటున్నా, నా భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నా. ఇంకేం కావాలి నాకు? ఇంకేం కావాలి చెప్తారు? అందుకే చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీరు ఈ రోజు మీ దగ్గర ఏమున్నాయో రాసుకోండి, ఏం లేవో రాసుకోండి. ఆఫ్టర్ 3 years తర్వాత నా నెంబర్ ఇస్తే నాకు కాల్ చేయండి. సార్ మీరు ఆ రోజు చెప్పిర్రు, మరి చెప్పిన నాకు జరిగింది అంటే నువ్వు హార్ట్ఫుల్ గా పని చేసినట్టు, జరగలేదు అంటే నువ్వు హార్ట్ఫుల్ గా పని చేయనట్టు. అది నా తప్పు, చెప్పడమే నా చేయడం నీ చేతిలో ఉంది. అందుకే భగవంతుడు అందరికి 100 గ్రాముల మైండ్ సెట్ ఇచ్చిండు, అందరికి 300 గ్రాముల మైండ్ సెట్ ఇచ్చిండు. మైండ్ తింటారు కదా, గొర్రె పొడవలది, మేక పొడవలది, మేకది తెచ్చుకొని తింటాం కదా మెదడు, మనకు కూడా అంతే ఉంది. దానికి ఉన్నట్టే మనకు 300 గ్రాముల మైండ్ సెట్ ఇచ్చిండు. కానీ దాన్ని వినియోగించుకోవడం నీ చేతిలో పెట్టిండు. ఎవడైతే వినియోగించుకుంటుండో కోటీశ్వరుడు అవుతుండు, వినియోగించుకున్నవాడు మధ్యతరగతి మానవుడు అవుతుంది. అందుకే ఒక 10% కోటీశ్వరులు అంటే వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఎవరినయ్యా అంటే ఈ 90% మధ్యతరగతి మానవుల్ని వినియోగించుకొని ఆ 10% కోటీశ్వరులు. మరి నువ్వెందుకు కాకూడదు? నువ్వు కాకూడదు, నువ్వు కూడా కావచ్చు. ఎందుకంటే ఏ దేవుడైతే నిన్ను భూమి మీదకి పంపిండో ఆ భగవంతుడే నీకు అవకాశం కూడా పంపిండు, వెస్టీజ్ అవకాశాన్ని కూడా పంపిండు. దాన్ని నువ్వు, అందుకే వెస్టీజ్ అర్థం ఆగడు, అర్థం కాడు కదలడు. మేము అర్థం చేస్తున్నాం కాబట్టి డిసైడ్ అయినాం. ఆ రోజు కన్ఫ్యూషన్ లైఫ్ వద్దు ఇక మాకు, కన్ఫ్యూషన్ లైఫ్ అనేది పోయింది. ఆ రోజు జాబ్ చేసినప్పుడు 5,000 కానుండి స్టార్ట్ చేసాం నా లైఫ్. 5,000, 10,000, 15,000, 20,000, 30,000 వచ్చింది లాస్ట్ కి 2019లో. క్రిస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఆర్గానిక్ కంపెనీ, మహారాష్ట్ర ఆర్గానిక్ కంపెనీలో 30,000 శాలరీ తోటి వర్క్ చేస్తున్న క్రమంలో నాకు ఈ అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వచ్చినప్పుడు వినియోగించుకున్నందుకు ఈ రోజు దానికి 15 రెట్లు ఎక్కువ డబ్బు తీసుకుంటున్నాం. 30,000కు 15 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాం. మినిమం 4 నుండి 5 లక్షల రూపాయలు యావరేజ్ గా తీసుకుంటున్నాం అంటే 15 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాం. చూడండి, వెస్టీ అర్థమైందా? అర్థం కాలేదా? వెస్టీ అర్థమైంది కాబట్టి ఆగకుండా పరిగెత్తుతున్నాం. వెస్టీ అర్థం కానోడు ఏం చేస్తున్నాడు? అవి సబ్బులు పేస్ట్ అంటలే, ఎంగడు వస్తలేడు, వచ్చి నిలబడతలేడు, ఇదే ముచ్చడు చెప్తున్నాడు. కానీ అర్థమైనడు ఏమంటున్నాడు? వెళ్ళాలి, ఇంకా ఇంకొక టీం తయారు చేయాలి, ఇంకొక ఏరియా పోవాలి, ఇంకొక ఐడియా ఇవ్వాలి అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాడు. మరి ఎక్కడుంటావు ఒకసారి క్వశ్చన్ చేసుకో. ఎందుకంటే నీకు తినే రాత ఉంది కాబట్టి వెస్టర్న్ సిస్టమ్ లోకి వచ్చినావు, ఈ యూనివర్సల్ బిజినెస్ కి వచ్చినావు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసినావు తెలియదు, కానీ ఈ జన్మలో నిన్ను ఒక అప్లైనర్ అనేవాడు నీ ఇల్లు ఎత్తుకుంటూ వచ్చిండు. ఎందుకంటే ప్రతి ఒక్కడు పొద్దులేసి దేవుడా 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 అని దండం పెడతాడు. ఒక ముస్లిం అయితే అక్కడికి వెళ్తాడు, మసీదుకి వెళ్తాడు. ఒక క్రిస్టియన్ అయితే చర్చ్కి వెళ్తాడు. ఒక హిందూ అయితే గుళ్ళకి వెళ్తాడు. దేని కొరకు వెళ్తున్నారు? దేవుడా ఏదో ఒకటి చేయి నాయనా, ఈ బతకలేకపోతున్నా. గురుగారు వాయిస్ రావట్లేదు సార్ మీది. క్లియర్ నేనేం దాన్ని సిగ్నల్ ఏముందంతా ఓకే సార్, వస్తుంది, బట్ మధ్యలో సిగ్నల్ డ్రాప్ అవుతుంది. బట్ ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. అందుకే ఎంతమంది ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుని ప్రార్థించినా, ఎవరం ఏం చేసినా నా బతుకు జర మంచిగా చేయనైనా అని చెప్పడానికి ఎవరమైనా. నేను కూడా అంటే శ్రీశైలం వచ్చేది, అప్పుడు అంటే ఎక్కువ శ్రీశైలం తిరిగేది, పోయి దండం పెట్టి పొర్లి దండాలు పెట్టేది. ఎందుకయ్యా అంటే జీవితం మార్చమని. మరి అదే దేవుడు మనకు అవకాశం పంపిండు కదా, మరి పంపినప్పుడు వినియోగించుకోవాలనా లేదా? ఒక్కసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. అందుకే ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో తెలియదు, కానీ ఈ జన్మలో ఒక అప్లైనర్ పంపిండు. అరే నువ్వు నాకు ఇన్ని పూజలు చేసినవురా నాయన, నా మీద నా బదనాం పెట్టకు అని చెప్పేసి నీకు ఒక అవకాశాన్ని, అప్లైనర్ రూపంలో ఒక అవకాశాన్ని పంపిండు. దాన్ని మరి వినియోగించుకోవడం ఎవరి చేతిలో ఉంది? అది ఎవరి చేతిలో ఉంది సార్? నా చేతిలో ఉంది. అందుకే వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటే 2019 బిఫోర్ ఏమున్నాయో
ఈ రోజు అవి నా దగ్గర లేవు. 2019 బిఫోర్ నా దగ్గర ఏం లేవు, ఈ రోజు అవన్నీ నా దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే ఒక హార్ట్ఫుల్ గా, ఒక నీతి నిజాయితీ నిబద్ధతతోటి పని చేసుకుంటా, ఒక టీం అనే మంచి టీం ని క్రియేట్ చేసుకుంటా వెళ్ళిపోతుంటే ఈ రోజు ఒక 4 నుండి 5 లక్షల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్ బయట ఎన్నాళ్ళు కూడా నువ్వు ఎక్స్ట్రాడినరీ కాలేవు. కానీ వెస్టేజ్ సిస్టమ్కి వచ్చి ఒక 3 సంవత్సరాలు ఫాలో ద వెస్టేజ్ సిస్టమ్, ఫాలో ద అప్లైనర్, యాక్టివ్ మెంటర్ ని ఎప్పుడైతే నువ్వు ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది చేస్తావు, డూప్లికేషన్ బిజినెస్ ఇది డూప్లికేషన్ బిజినెస్. అప్లైనర్ చెప్పిందే చేయి అంతే, నువ్వేమొద్దు, సిస్టమ్ చెప్పిందే చేయి, నీ సొంత తెలివి ఏదొద్దు. నువ్వు ఏదంటే అది నీ దగ్గరకు వచ్చేస్తుంది. బయట ఉందా సార్ అది అవకాశం? ఉందా బయట? లేదు. అవకాశం అనేది బయట ఎక్కడా లేదు సార్. నువ్వు బయట 50,000 సంపాయాలంటే చూడండి, ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండొచ్చు, చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండొచ్చు, ఎంప్లాయీస్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. బయట ఒక 50,000 సంపాయాలంటే ఎంత పని చేయాలి, ఎన్ని గంటలు పని చేయాలి, ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ వెస్టేజ్ సిస్టమ్ లో ఒక 2 నుండి 3 సంవత్సరాలు కష్టపడి ఒక టీం అనేది తయారు చేసుకుంటూ పోతే నువ్వు తర్వాత రాజువే నా దృష్టిలో అయితే. ఇలా నేనే ఒక రాజుని, నా సామ్రాజ్యానికి నేనే ఒక రాజుని, నేనే ఒక మంత్రిని. ఒక బంటు లెక్క కష్టపడ్డా, ఒక సిపాయి లెక్క కష్టపడ్డా, ఒక 3 years కష్టపడ్డా, తర్వాత నేనే రాజు నేనే మంత్రి. రాసిన నా జీవితానికి ఇలా నేనే రాజు నేనే మంత్రి. పాపం రవి సార్ నెల రోజులు చెబుతున్నాడు సార్ అని, కానీ టైం కుదరలే. నిన్న ఫోన్ చేసిండు, మార్నింగ్ పెట్టేసి అని చెప్పిన. సార్ మరి ఎందుకు ఇవ్వ అని అడిగిండ నన్ను. ఇబ్బంది ఏం పెట్టలే కదా, రిక్వెస్ట్ ఎంతసేపు నా రిక్వెస్టే. అలాంటి లైఫ్ ఉంది ఇక్కడ. నీ జీవితానికి నువ్వే రాజు నువ్వే మంత్రి. అందుకే చెప్తుంటా, నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. కష్టపడేది నువ్వే, కష్టపడ్డ తర్వాత వచ్చే సుఖాన్ని అనుభవించేది కూడా నువ్వే. ఎవరు కాదు ఇక్కడ. అప్లైనర్ కాదు, మెంటర్ కాదు, తల్లిదండ్రి కాదు, అత్తమామ కాదు, ఎవ్వడు కాదు, నీకు నువ్వే. అందుకే కష్టపడు. బయట 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడ్డాం, జీవితాలు మారల. వెస్టేజ్ సిస్టాన్ని అర్థం చేసుకుని 2 నుండి 3 సంవత్సరాలు కష్టపడితే మినిమం 1,00,000 రూపాయలు ఈజీగా తీసుకుంటాం. నువ్వు డిసైడ్ అయితే, నువ్వు కమిట్మెంట్ అయితే, నీ జీవితాన్ని నువ్వు చూడగలిగితే. అందుకే హూ ఆర్ యూ? నీ జీవితానికి ఇదే ఒక్క ప్రశ్న. ఇలా ఎవరు అంటే నేను చెప్పుకుంటా రమేష్ చంద్ర అని. ఎందుకంటే ఇలా నాకు అన్ని వచ్చేసినాయి. ఇలా ఒక గుర్తింపు, రమేష్ చంద్ర అంటే ఇట్స్ ఎ బ్రాండ్, గుర్తింపు వచ్చింది. హూ ఆర్ యూ అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎందుకంటే క్లారిటీ తీసుకున్నా, నాకేం కావాలనో క్లారిటీ తీసుకున్నా, నాకు ఏముంటే నాకు గుర్తింపు వస్తుందనే క్లారిటీ తీసుకున్నా కాబట్టి దాని కొరకు కష్టపడ్డా. ఇలా బయట అందరం ఎంతో హార్డ్ వర్క్ చేసినాం సార్. నేను కూడా ఈ టైంకి అప్పుడే బ్యాగ్ వేసుకుని బయటకు వెళ్ళేది, జాబ్ చేసేటప్పుడు వెళ్ళేది, 100 కిలోమీటర్లు తిరిగేది, రోజు 150-200 కిలోమీటర్లు. 3 సంవత్సరాలలో నా బైక్ 1,00,000 కిలోమీటర్లు తిరిగాను. గ్లామర్ 3 సంవత్సరాలలో 1,00,000 కిలోమీటర్లు తిరిగింది సార్. అంటే ఏ రేషియోలో తిరిగినాం ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే బయట మనం 95% హార్డ్ వర్క్ చేస్తున్నాం, 5% ఇన్కమ్ వస్తుంది. వాడు మన కష్టాన్ని చెరుకు గడని విన్నట్టు వింటారు. చెరుకు గడని వింటారు కదా అందరికి. మీకు చెరుకు అసలు బాగా తెలుసు కదా ఆంధ్రాలో. ఫస్ట్ గడ ఒకసారి సింగిల్ గా పెట్టేస్తాడు, తర్వాత అవతలోడు డబల్ పెడతాడు, మడిచి పెడతాడు. ఈతలోడు ఏం చేస్తాడు, ఆ రెండింటిని మళ్ళా మడతేసి పెడతాడు. అవతలోడు ఏం చేస్తాడు, దాన్ని ఒడిదిప్పి పెడతాడు. ప్రైవేట్ మార్కెట్ లో మన రక్తాన్ని కూడా అంతే. ఆ 10% కోటీశ్వర్లు ఎవరైతే ఎవరో చెప్పినాం కదా, వాడు మనల్ని అట్లా పిప్పి చేసి మన రక్తాన్ని పీల్చుకొని వాడు 95% ఇన్కమ్ వాడు తీసుకొని 5% ఇన్కమ్ మనకి ఇస్తున్నాడు. హార్డ్ వర్క్ చేసేదే మనం, 95% హార్డ్ వర్క్ చేసేది మనం, ఇన్కమ్ ఏమో 5% వస్తుంది. అదే నెట్వర్క్ సిస్టమ్ లో నువ్వు ఒక 2-3 years 95% హార్డ్ వర్క్ చేస్తే నీకు 5% రావచ్చు. తర్వాత నువ్వు 5% స్మార్ట్ వర్క్ చేస్తావు, 95% ఇన్కమ్ వస్తుంది. ఇలా అందుకే 3-4 years 5 years ఎవరైతే కంప్లీట్ చేసిరో లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. పని తక్కువైంది, డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నాం. అది నెట్వర్క్ ఫార్ములా. అది అర్థం చేసుకున్నానికి అర్థమైనంత, అర్థం కానోనికి అర్థం కానంత. అందుకే ఈ జీవితం మనది. ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని లక్షల్లో ఇన్కమ్ తీసుకొని ఆనందంగా బతుకుతున్నారు. అర్థం కాని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎంఎస్ఆర్ గురు గారు కూడా చెప్తారు కదా, 2017లో జాయిన్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్రైవేట్ టీచర్ 20,000 వస్తున్నాయి.
మరి 2017లో జాయిన్ అయినా సరే ఇలా 15-16 లక్షలు తీసుకుంటుండు కదా. చూడండి ఏడ ఉంది అంటే నువ్వు చేసుకునే అర్థంలోనే ఉంది, నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంది. అందుకే నీ లైఫ్ ఎక్కడ ఉందో అర్థం చేసుకో, నువ్వు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నావు అర్థం చేసుకో. అలాంటి లైఫ్ వస్తేనే, నువ్వు అర్థం చేసుకుంటేనే నువ్వు మంచి నీకు గ్రోత్ బిజినెస్ వస్తుంది, గ్రోత్ మైండ్ సెట్ వస్తుంది. ఆ గ్రోత్ మైండ్ సెట్ ని నువ్వు వినియోగించుకుంటే నీ లైఫ్ కూడా గ్రోత్ అవుతుంది. అందుకే ఈ విశాల విషయంలో ప్రతి ప్రశ్నకి జవాబు ఉంది, దాన్ని తెలుసుకోవడమే జీవితం. ఈ విశాల విషయంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది, దాన్ని తెలుసుకోవడమే జీవితం అని చెప్తున్నాను నేను. చిన్నప్పుడు కూడా అందరం రాసినాం కదా, ఎగ్జామ్ రాసినాం కదా, మాక్సిమం గా ఒక 20 క్వశ్చన్లు వచ్చేది, చిన్నయో పెద్ద అన్ని. మనం చదువుకొని వెళ్ళి వస్తేనే టక్క 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 రాసినాం, ఒక 15 రాసినాం, ఒక 5కి మనం చదవలే, కొత్త క్వశ్చన్స్ రాయగలుగుతాం అప్పుడు, ఎందుకంటే మనం చదవలే. మరి బుక్ లో ఆన్సర్ ఉందా లేదా? బుక్ లో ఆన్సర్ ఉంది, నువ్వు చదవలే, అందుకే రాయలేకపోయినావు. పాస్ మార్కులతో పాస్ కావచ్చు, లేకపోతే ఫెయిల్ కావచ్చు. కానీ అక్కడ అదే నువ్వు తెలుసుకొని రాస్తే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతుంది. అందుకే జీవితంలో ప్రతి ప్రశ్నే, దాన్ని తెలుసుకుంటే జవాబు ఈజీ, దాన్ని తెలుసుకోకపోతే జవాబు అనేది చాలా కష్టం. ఇక్కడ కూడా అంతే, వెస్టీ బిజినెస్ కూడా అంతే, నువ్వు అర్థం చేసుకుంటే ఈజీ, అర్థం కాకపోతే కష్టం. అందుకే వెస్టీ అర్థమైనోడు ఆగడు, అర్థం కానోడు కదలడు అని చెప్తారు. మాకు అర్థమైంది కాబట్టి ఇలా మా జీవితాలు మార్చుకున్నాం, వర్క్ చేసినాం, ఇలా హ్యాపీ లైఫ్ తోటి జీవితాలు మారుతున్నాయి. ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలరా బాబు అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు 10 లక్షలు తీసుకుంటారు, 15 లక్షలు తీసుకుంటారు, 20 తీసుకుంటారు. సిద్ధార్థ్ సింగ్ సార్ 2008లో జాయిన్ అయ్యి 1,70,00,000 తీసుకుంటున్నాడు. 2012లో జాయిన్ అయ్యి మన సుబ్బయ్య శెట్టి గారు 46-47 లక్షలు తీసుకుంటున్నాడు. 2017లో జాయిన్ అయ్యి మన ఎంఎస్ఆర్ గురు గారు 16, 17, 18 లక్షలు తీసుకుంటున్నాడు. మరి మనం ఎందుకు తీసుకోవద్దు సార్? తీసుకోవచ్చునా లేదా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎప్పుడయ్యా అంటే నీ లైఫ్ నీకు అర్థమైతేనే తీసుకుంటావు, నీ లైఫ్ నీకు అర్థం కాకపోతే తీసుకోలేవు, తపస్సు చేసినా కూడా తీసుకోలేవు. అందుకే అర్థం చేసుకోండి, నీ లైఫ్ ఎక్కడుంది. నీ భార్య అడిగితే ఒక పట్టు చీర కట్టి కొనియగలుగుతున్నావా? నీ భార్య ఒక అర్ధతులం బంగారం అడిగితే ఇయ్యగలుగుతున్నావా? నీ పిల్లల పుట్టినరోజుకి మంచి డ్రెస్ ఇచ్చేయగలుగుతున్నావా? లేదు సార్, నాదే లైఫ్ చెప్తున్నా, ఎప్పుడు కూడా తెచ్చేయలేని పరిస్థితిలో బతికిన. దసరా పండుగ వస్తే కూడా వాడు కంపెనీ పైసలు వేస్తేనే అప్పుడు పోయి షాప్కి వెళ్ళి బట్టలు తెచ్చేది. కానీ ఈ రోజు వాళ్ళకాడిని ఒక కార్డు ఉంటది, పోరి మీ ఇష్టం ఏమైనా షాపింగ్ చేసుకోరు, నాకు సంబంధం, నేను రాను, మీ అంతలో మీరు పోయి షాపింగ్ చేసుకోరు. షాపింగ్ చేసామంటే పోయి 2 గంటలు 3 గంటలు నేనే అక్కడ కూర్చుంటా, నా వల్ల కాదు. ఒకవేళ ఉన్నా దింపేసి వెళ్ళి వస్తా, నేను దింపేసి నా పని నేను చూసుకుంటా. ఎందుకంటే అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ రోజు లేని ఈ రోజు అన్ని మన దగ్గరకు వచ్చినాయని చెప్తున్నా సార్. ఈ ఒక్క మాట చాలు మనకి, నీ జీవితానికి, ఎవరితోటి కాదు. అందుకే పుట్టుక మన చేతులు లేదు, సావు మన చేతులు లేదు. చెప్తాడు కదా, తనకెళ్ళ బరిని సాంగ్ ఉంటదిగా, నీ కనులు తెరిస్తే జననం, నీ కనులు తెరిస్తే మరణం, మధ్యనుందయ్యా నీ జీవితం, మధ్యనుందయ్యా నీ జీవితం, దాన్ని మార్చుకునేది నువ్వే. అందుకే పుట్టుక మన చేతులు లేదు, సావు మన చేతులు లేదు, కానీ మధ్య జీవితం అంతా మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. లేదురా నా బతికింతే, నేను ఇంతే, మా తాత చంపాలే, మా అయ్య చంపాలే, ఏమి ఇయ్యలేదు అని అనుకున్నాం అనుకో, నీ లైఫ్ అక్కడే ఉంటది. వాళ్ళ పని వాళ్ళు చేసిర్రు, వాళ్ళ పని చేయలేదని కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసిర్రు. కాస్త ఇల్లు కట్టుకున్నారు, కాస్త పొలం కొనుక్కున్నారు, అన్ని కొనుక్కున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ అంత చదువు వాళ్ళకి లేదు, నీ అంత డిగ్నిటీ వాళ్ళకి లేదు, నీ అంత అప్డేట్ వాళ్ళకి లేదు. వాళ్ళు లేకున్నా కూడా రాజు లెక్క ఆలోచించి రాజు లెక్కనే బతికిరు. కానీ ఎప్పుడైతే ఈ చదువు 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 అని చెప్పిరో, చదివిన తర్వాత ఏమయ్యారు అంటే బానిసలైనా మనం. ఇక్కడ రాజు పోయి బానిసలం అయిపోయి అవతలోని కింద పని చేస్తున్నాం. వాళ్ళు పని చేసిన అవతలోని కింద, వాళ్ళ సొంతం వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసి ఏదో పని చేసుకున్నారు, బతికిరు, హ్యాపీగా బతికిరు. అందుకే రాజు లెక్క ఆలోచించాలే, బంటు లెక్క పని చేయాలని ఉంటారు. అందుకే అర్థం చేసుకోండి, నీ జీవితం ఇది. ఒక 2 నుండి 3 సంవత్సరాలు కష్టపడితే నీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అక్కడ ఉండలేవు. ఎవడైతే ఇలా చీదరించుకుంటాడో, డబ్బు లేదు వీడు చేసరు బాబు అని ఎవడైతే చీదరించుకుంటుండో, నువ్వు 1,00,000 సంపాదిస్తే వాడి నీకు కుర్చీ తెచ్చేస్తాడు,
దాన్ని రెస్పెక్ట్ అంటాడు, దాని గుర్తింపు అంటారు. ₹1,00,000 వస్తే కారు కొనుక్కోలేవా? ₹1,00,000 వస్తే మంచి ఇల్లు కట్టుకోలేవా? ₹1,00,000 వస్తే నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇయ్యలేవా? నేను లక్షల్లో ముచ్చట చెప్పట్లే, 1,00,000 ముచ్చట చెప్తున్నా. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి మంచి టీంని తయారు చేసుకొని మంచి బిజినెస్ చేసి మంచి టర్న్ ఓవర్ చేసుకుంటే మంచి ఇన్కమ్, ₹1,00,000 ఇన్కమ్ వస్తే నువ్వేం చేయగలుగుతావు చెయ్యి అని రాసిపెట్టుకో. 1,00,000 సేవ్ చేస్తావు రాసిపెట్టు. ఎందుకంటే అంత నీ చేతుల్లో ఉంది, నీ మైండ్ లోనే ఉంది, నీ ఆలోచించే శక్తిలోనే ఉంది. నువ్వెంత పెద్దగా ఆలోచిస్తే నీ జీవితం అంత పెద్దగా అవుతుంది. నువ్వెంత చిన్నగా చీప్ గా చూస్తావో, వెస్టీజ్ అనే అవకాశాన్ని చీప్ గా చూసినావో, నీ జీవితం చీప్ అయిపోతుంది. ఎందుకంటే ఆ రోజే చూసినా నేను నా జీవితాన్ని, విజన్, వెస్టీజ్ అంటేనే విజన్ చూసిన. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎట్లుండాలి అనేది చూసిన నేను. దానికి రెట్టింపు రెట్టింపు రెట్టింపు. ఈరోజు ఇంత తొందరగా వస్తామని కూడా తెలియదు సార్. డైరెక్ట్ 8%కి వెళ్ళి స్టార్ డైరెక్టర్ అయినా. 4 నెలలకే స్టార్ డైరెక్టర్ నేను. 8%కి వెళ్ళి స్టార్ డైరెక్టర్. 9 నెలలకు డైమండ్ డైరెక్టర్ 90,000 తీసుకున్నా. 3 సంవత్సరాలకు 3 లక్షలు తీసుకున్నా. 3.5 సంవత్సరాలకు 6,29,000 నా హైయెస్ట్ ఇన్కమ్. అది ఎప్పుడు ఆఫర్ వచ్చింది. ఆఫర్ లో మనది 3.5 సంవత్సరాలకి 6,29,000 హైయెస్ట్ ఇన్కమ్. కానీ ఈ రోజు యావరేజ్ గా 4 నుండి 5 లక్షలు. చెప్పినా కదా, 5% వరకు 95% ఇన్కమ్. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ వెళ్ళాలి. ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా, నో టెన్షన్. మొన్న మీటింగ్ పెట్టినాం, నిన్న పెట్టలే. ఈ రోజు మళ్ళీ హైదరాబాద్ జగద్గిరి గుట్టలో మీటింగ్ ఉంది. ఇప్పుడు వెళ్ళిపోవాలి. అయిపోయింది, జూమ్ అయిపోయిందా, ఫ్రెష్ అప్ కావాలి, వెళ్ళిపోవాలి హ్యాపీ. ఎందుకంటే మన పని నీతి నిజాయితీ నిబద్ధతతోటి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటున్నారు సార్. ఎందుకంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసినాము. 1,00,000 అంటే మన జీవితానికి 1,00,000 సంపాదిస్తామా అనుకునేది. కానీ ఇలా 10 తారీఖు వస్తే 4 లక్షల ప్లస్. యువర్ అకౌంటెడ్ క్రెడిట్ బై 4 lakhs ప్లస్ ఇన్కమ్ త్రూ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మెసేజ్ టింగ్ 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 అని వస్తుంది. 10 తారీఖు 1-2 గంటలకు వచ్చేస్తుంది నాకు. ఇవి నావేనా అనుకుంటా, నా ముఖమేనా ఈ 4 లక్షలు చూసేది అనుకుంటా. ఎందుకంటే మీ అందరికి భూములు ఉండొచ్చు, ఎకరాలకు ఎకరాలు, లాస్ట్కి 1 ఎకరం అని ఉండొచ్చు, ప్లాట్లు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. కానీ నాకేం లేవు సార్. అమ్మ నాన్న ఇచ్చిన 3 అరలు ఇల్లు తప్ప. మేము 3 బ్రదర్స్ మీ 3 అరలు ఉంటుంది అంతే. కానీ ఇవాళ నెలకు 4 నుండి 5 లక్షలు తీసుకొని నల్గొండ డిస్టిక్ లో ఉంటా. నా పేరు తెలుసుగా, రమేష్ చంద్ర సార్ అంటారు. ఎందుకంటే ఒక గొంగలి పురుగు తలుసుకుంటే సీతాకు ఒక చిలుకైంది అన్నట్టు, బిఫోర్ వెస్టేజ్ ఒక గొంగలి పురుగు లాంటి ఈసడించబడుకున్నాను. ఇంక వీడెప్పుడు సంపాదిస్తారా నాయన, పిల్ల పెండ్లు ఎట్లా చేస్తాడు అని అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు MBBS చేస్తుంది మా పాప. నల్గొండలో ఉంటే హెడ్ క్వార్టర్ లో ఉంటా. నల్గొండ డిస్టిక్ చండూరు మాది. చండూరులో ₹1,00,00,000 ఇల్లు కట్టి మన జూన్ 2 తారీఖు నాడు ఓపెన్ చేసిన. మన వాళ్ళు కూడా కొద్ది మంది ఫ్రెండ్స్ వచ్చారు. ఆంధ్రకెళ్ళి కూడా వచ్చారు. మేరీ శ్యామ్ మేడం, ఇంకోళ్ళు గౌరీ మేడం, ఇంకోళ్ళు ఒక 10-15 మంది ఆంధ్రకెళ్ళి వచ్చారు. ఇక్కడికి వెళ్ళి ఒక 500-600 మంది ఇక్కడికి వెళ్ళి వచ్చారు. నల్గొండలో ఉంటే నల్గొండలో 80 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. 16 లక్షలు పెట్టి మహీంద్రా XUV కార్ తీసుకున్నా. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందో అర్థం చేసుకోరు. 20 తారీఖు దాటిందంటే పెట్రోల్కి ₹1,000 ఇరా మామ, 2,000 ఇరా బావా అని అడుకునేది. బదులు అడుకునేది, జీతం రాగానే ఇస్తా అని. అలాంటిది ఇలా మన అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో మీరే అర్థం చేసుకోరు. లక్షల్లో అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కువ తక్కువ ఏం లేదు, కానీ గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అకౌంట్లో ఉండి మనకేం చేస్తే నెలకు ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్, నెలకు ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతున్నాయండి. ఎందుకంటే వయసులో కష్టపడకపోతే ముసలోడైన తర్వాత సిగ్గుపడాల్సి వస్తుంది. ఎవరైతే వయసులో కష్టపడి డబ్బు సంపాదిస్తే ముసలోడు వెనక డబ్బును సంపాదిస్తుంది అనే సూత్రం అర్థమైంది. అందుకే నెలకు ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్లకు వెళ్ళిపోతున్నాయి. 10 ఏళ్ల తర్వాత అవి ఎంతనరా అని డబ్బును సంపాదిస్తుంది. మనదేం పోతుంది? ఇవాళ చూడండి, ఎవరు కూడా బంగారం కొనలేని పరిస్థితి. రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 1,50,000, 1,60,000, 1,80,000 పోయింది. ఏదో యుద్ధం అని చెప్పేసి ఇప్పుడు 1,50,000 వచ్చింది. కానీ ఒక 5-6 months బ్యాక్ 1,08,000 కాడికి 15 సవర్లు అంటారు కదా మీ ఏరియా, మా కాడ తులాలు అంటారు, మీ కాడ సవర్లు అంటారు. ఆంధ్రాలో 15 తులాలు తీసుకున్న 1,08,000 కాడికి. కానీ ఇలా చూడండి, ఆ డబ్బును సంపాదిస్తా. బంగారమే ఇలా డబ్బును సంపాదించి పెడుతుంది నాకు. 1,70,000, 1,80,000 అంటే తులానికి ఎంత పెరిగింది? 60-70% ఎబో పెరిగింది. నా పెళ్ళప్పుడు 1/2 తులం బంగారం అమ్ముకున్నా. ఇంతవరకు మళ్ళీ కొనవద్దు,
నా మెడలో వేసుకోవద్దు అనుకున్నా. కానీ డబ్బు వచ్చింది, అన్ని వచ్చిన తర్వాత మా మేడం మన బలవంతానికి 2 తులాలు చేపించి మెడలో వేసింది, చైన్ వేసింది. నువ్వు వేసుకుంటే మాకేం సారా అనొచ్చు, చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే 88% నెగటివ్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, 12% పాజిటివ్ ఉంటుంది. నువ్వు వేసుకుంటే మాకేం సారా అనొచ్చు. కానీ ఎందుకు చెప్తున్నంటే ఒక ఆర్డినరీ పర్సన్ వచ్చిన అవకాశాన్ని పట్టుకొని వినియోగించుకుంటే ఒక 3-4 సంవత్సరాలలో, ఒక 5 సంవత్సరాలలో జీవితం ఎంత మారుతుందని చెప్తున్నా సార్. ఆ విషయం చెప్తున్నా. అదే క్లారిటీ తీసుకున్నా. కన్ఫ్యూజన్ లైఫ్ లోకి వెళ్ళి క్లారిటీకి వచ్చిన. కమిట్మెంట్ తోటి డిసైడ్ అయ్యి వర్క్ చేసుకున్న. ఒక 3-4 సంవత్సరాలు గట్టిగా కష్టపడ్డా. ఈ రోజు హ్యాపీగా ఏడ కూర్చున్న 4-5 లక్షల రూపాయలు ఇలా నా అకౌంట్ లో పడుతుంది. ఇది కాదా సక్సెస్ అంటే? గుర్తింపు వస్తుందా రాదా? 16 లక్షల కారు కొనుక్కున్నాం, 1,80,00,000 పెట్టి 2 ఇల్లు కట్టుకున్నాం, పాప MBBS చేస్తున్నది, నెలకు 4-5 లక్షల ఇన్కమ్ వస్తుంది. చాలదా గుర్తింపుగా? గుర్తుపట్టరా? తెలంగాణ, ఆంధ్ర MSR అసోసియేషన్ ఎంత మంది ఉంటే అంతమంది రమేష్ చంద్ర సార్ అంటే తెలుసు. చాలదా గుర్తింపు మనకి? హూ ఆర్ యూ అంటే సరిపోద్దా? ఇంకేమైనా కావాలన్నా? నాకు తెలిసి సరిపోదని అనుకుంటా. ఎందుకంటే సుబ్బయ్య సార్ చెప్తాడు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చినావు, ఇక్కడ నుండి ఎక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ నుండి ఎక్కడికి అంటే మనం కూడా 10 లక్షలకు పోవాలన్నా పోవద్దా? VMCM కావాలన్నా కావద్దా? అవకాశం ఉందా లేదా? అన్నీ ఉన్నాయి. అర్థం చేసుకొని వెళ్ళిపోవడమే మన జీవితం ఇక్కడ. ఎవరైతే అందుకే అర్థం చేసుకోండి. అదృష్టవంతులు 12 మంది వెళ్ళిపోయారు, చాలా అదృష్టవంతులు. తినే రాత లేనప్పుడు ఎవడు ఏం చేయలేదు కదా ఇక్కడ. తినే రాత ఉన్నా కూడా దేవుడు వచ్చి మనకు ఆల్రెడీ చూపిస్తారు కదా, ఎప్పుడు బూట్ క్యాంప్ లో కానీ ఆడ కానీ చూపిస్తారు కదా, కోరుకుంటాడు. అమ్మా ఎందుకే నన్ను ఇట్లా చేసినావు తల్లి, దేనికి నన్ను బిచ్చగాని చేసినావు, నాకు ఒక బంగారు మూట వేయరాదు అంటాడు, వజ్రాల మూట వేయరాదు అంటాడు. వేసింది. ఆయన తినే రాత లెక్క అవతలోడు గుడ్డోడు వస్తుండని చెప్పేసి, ఏమో వాడు గుడ్డోడుగా మరి వాడు ఎట్లా బతు నేను ఎట్లా బతా అని చెప్పేసి దాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా లేదా? ఇక్కడ కూడా అంతే. నీకు అన్ని అర్హత ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 1,00,000 సంపాదించే అర్హత వచ్చింది, కారు కొనుక్కునే అర్హత వచ్చింది, ఇల్లు కట్టుకునే అర్హత వచ్చింది, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే అర్హత వచ్చింది. అర్హత సంపాదించుకున్నాం, మనం వెస్టీలకు వచ్చి అర్హత సంపాదించుకున్నాం. దాన్ని ఎట్లా పాస్ ఆన్ చేసుకుంటావు అనేది మన చేతుల్లో ఉంది. అందుకే ఈ రోజుకి వెళ్ళినా కన్ఫ్యూషన్ లైఫ్ వద్దు సార్, తీసేయండి, క్లారిటీ తీసుకోండి. కమిట్మెంట్ గా ఒక 3-5 సంవత్సరాలు కమిట్మెంట్ గా వర్క్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కమిట్మెంట్ గా వర్క్ చేయండి. సక్సెస్ అనేది మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తుంది. 10 తారీఖు నాడు అకౌంట్ లో ఒక్కసారి కళ్ళు మూసుకొని, ఒక్కసారి మీ అకౌంట్ లో 1,00,000 రూపాయలు పడ్డాయి, మెసేజ్ వచ్చింది మీకు, ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడండి. ఒక్కసారి చూడండి, కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ అకౌంట్ లో పడితే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. ఎందుకంటే డబ్బు లేకపోతే ఏం చేయలేం సార్. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు. ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, డబ్బు లేకపోతే ఏది చేయలేం. 2 ఆప్షన్స్ ఉన్నాయన్న. అందుకే ఇక్కడ ఫస్ట్ కావాల్సింది మనకు డబ్బు సంపాదించుకుంటే తర్వాత ఏదైనా చేయొచ్చు. ఆరోగ్యం గురించి మర్చిపోరు మీరు ప్రోడక్ట్ వాడండి, ఆరోగ్యం అదే వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. హాస్పిటల్ పోలేం సార్. హాస్పిటల్ అవసరమే లేదు సార్ మనకి, 100% చెప్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక 3 years హాస్పిటల్, సర్ది, దగ్గు, జ్వరము అట్లాంటివి ఏమి లేవు. ఎందుకంటే మన ప్రోడక్ట్లు వాడుకుంటే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, బాగా ఇమ్యూనిటీ వస్తుంది. కాబట్టి మనం ఎక్కడ తిరిగినా, మన థాయిలాండ్ పోయినాం, ఏమేమి తిన్నామో మాకే తెలియదు, అయినా కూడా మాకు ఇంత సర్ది లేదు, దగ్గు లేదు, ఏది లేదు. వాతావరణం అంతా మారుతుంది కదా. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగింది కాబట్టి మనకి ఎటువంటి డిసీజ్ అనేది మన దగ్గర రాదు. మనకు కావాల్సిందల్లా డబ్బు సంపాదడమే. ఇప్పుడు డబ్బు సంపాదించుకోవడమే మన పని. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఈసారి ఫస్ట్ టైం కదా, టెస్టిమోనీ టైప్ చెప్పిన, ఈసారి ఎప్పుడైనా టైం ఇచ్చి వచ్చినప్పుడు మంచి సబ్జెక్ట్ ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఈ 1 year లో బాగా కష్టపడి 9 months గట్టిగా తీసుకోండి. ఎందుకంటే 2030 నాటికి కంపెనీ చాలా ఉధృతంగా, వర్షాలు వచ్చినప్పుడు వరదలు ఉధృతంగా వస్తాయి కదా, మనది కూడా అంత ఉధృతంగా డెవలప్ కావడానికి ముందరికి వెళ్ళిపోతుంది. ఓకే, అందరూ నిలబడండి. ఫస్ట్ ఎవరైతే నిలబడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. మీరు కూడా 1,00,000 రూపాయలు ఈజీగా సంపాదించగలుగుతారు. 2030 నాటి కుర్రనుకో మీరు కూడా మా లెక్క 3 లక్షలు 4 లక్షలు మీ చేతనైతే క్యాపబిలిటీ ప్రకారం 5 లక్షలు తీసుకొని అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. మరొకసారి అవకాశం కాదు, పెద్ద మనసుతో ఇవ్వాలి. ఎందుకంటే మేము స్టార్టింగ్ లో మా అప్లైనర్ ఆనంద్ సార్ అక్కడ నుంచి జూమ్ ఇది. మేమిద్దరం 16 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అనమాట. మేమిద్దరం డిసైడ్ అయింది హూ ఆర్ యూ అన్న క్వశ్చన్ దగ్గర నుంచే సార్ డిసైడ్ అయింది. అసలు మీరు ఎవరని చెప్పి లాస్ట్ 5 నిమిషాలు ఏదైతే మీరు మాట్లాడతారు బూట్ క్యాంప్ లో, గురువు గారు మాటల తర్వాత మమ్మల్ని ఆలోచింపజేసాయి, మమ్మల్ని వెస్టేజ్ సిస్టమ్ లో డిసైడ్ అయ్యేలాగా చేసాయి సార్. ఆ ఊఆర్ అన్న క్వశ్చన్ పట్టుకొని మేము బూట్ క్యాంప్ నుంచి వచ్చాం. అది ఇప్పుడు మా ఫ్రెండ్ 1,52,000 దగ్గర ఆగాడు. ఇప్పుడు నేను 1,00,000 దగ్గర ఆగాడు సార్. మళ్ళీ అదే క్వశ్చన్ వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమున్నాయి ఏం లేవు అనేది మీరు చెప్పిన కొత్త పాయింట్ మళ్ళీ నోట్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మా దగ్గర ఏం లేవో అవన్నీ ఉండేలాగా, ఇప్పుడు ఏమి ఉన్నాయి అనుకున్నాం అంతకు మించి ఉండేలాగా జీవితం డిజైన్ చేసుకుంటాం సార్. ఆ విధంగా కష్టపడతాం. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట మరొకసారి కనెక్ట్ అయింది సార్. మీ వాయిస్ చాలా రోజుల తర్వాత వింటున్నాం. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. 386 కోట్లు విలువ కలిగిన నువ్వు 10,000 20,000 కష్టపడుతున్నావు అన్నమాట మరొకసారి నన్ను తట్టింది సార్. ఇంకా ఏదైతే మీ మాటలు ఉన్నాయో ఇవి పట్టుకొని మేము వర్క్ చేసి మరొకసారి మంచి రిజల్ట్ తీసుకొని మీకు షేర్ చేస్తాం సార్. మీ వాయిస్ జూమ్ లో అయిన తర్వాత మరొకసారి కనెక్ట్ అయ్యి మేము ఏ విధంగా వర్క్ చేయడం ద్వారా 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాం సార్ అని చెప్పి షేర్ చేస్తాం సార్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. చాలా బిజీ అయినప్పుడు కూడా మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గ్రేట్ లీడర్ రమేష్ చంద్ర సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. నిజంగా మన అసోసియేషన్ లోనే మీ వాయిస్ చాలా స్పెషల్ సార్ నాకైతే. ఎందుకంటే రవి సార్ చెప్పినట్టు మేము లాస్ట్ బూట్ క్యాంప్ ఎండింగ్ సెషన్ మీద వస్తుందంటే ఖచ్చితంగా చాలా వండర్ఫుల్గా ఆ టైంలో ఎంత టైర్డ్ అయి ఉన్నా కానీ వింటాము. ఎందుకంటే రియాలిటీగా ఉంటాయి మీ మాటలన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 90% పేదవాళ్ళే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే అందులో చాలా చక్కగా క్లారిటీగా వివరించేస్తారు అందరికి అర్థమయ్యేలాగా. ఏంటంటే చెరుకు గడ్డను పిండుతున్నారు బయట. ఇది రియల్ సార్. 10,000కి 30,000కి 20,000కి మీరు చెప్పినట్టు 360 కోట్ల ఆస్తి మన బాడీ అయితే 10,000కి 20,000 తాకట్టు పెట్టి ఎందుకు సార్ అంటే 2 లైఫ్లు ఉన్నాయి, అయ్యే డిసైడ్ అవ్వట్లేదు, కన్ఫ్యూజన్ లైఫ్ లో ఉన్నారు అందరూ. క్లారిటీకి రండి అని చెప్పారు. సో ఈ జూమ్ తర్వాత కూడా మారకపోతే ఇంకా క్లారిటీ లేకపోతే మళ్ళీ ఇది రిపీట్ చేసి వింటే అర్థమయ్యేది. సో థ్యాంక్ యూ గురూజీ. మీ వాయిస్ ద్వారా నేను మళ్ళా ఇంకొంచెం ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ రోజు మీరు బూట్ క్యాంప్లో ఆ స్టేజ్ మీద హూ ఆర్ యూ అనే క్వశ్చన్కి నిజంగా మేము పూర్తిగా మా యొక్క ప్రొఫెషన్స్ పక్కన పెట్టి మేము డిసైడ్ అయ్యి వర్క్ చేయడం మొదలు పెడితే మీ వాయిస్ ద్వారా ఈరోజు 1,50,000కి వెళ్ళాను గురూజీ. అగైన్ మళ్ళీ మీ వాయిస్ నేను వినడం ద్వారా రేపు డిసెంబర్ కన్వర్ట్స్ 3 లక్షలకి వెళ్తాను అని 100% కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ గురూజీ. నిజంగా అసోసియేషన్ మొత్తంలోనే నేను అంటే నాకు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాన్ ఉంటుంది. అలాగని మీ వాయిస్ చాలా వండర్ఫుల్ ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. సో మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో అది హార్ట్ఫుల్గా నెరవేరాలని కోరుకుంటూ అదేవిధంగా మా టీమ్ గోల్స్ కూడా మీ వాయిస్తో ఇంకా ముందుకెళ్తాయని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ గురూజీ. చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. 1 సెకండ్ సార్. థ్యాంక్ యూ. మా బాధ్యత అనుకుంటా, బాధ్యత అనుకుంటా. చాలా తక్కువ మంది ఉంటారు సార్ మీలాంటి వాళ్ళు నిజంగా. ఎందుకంటే నాలాంటి పేదవాళ్ళు అందరూ ఉన్నారు. మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు ఒకప్పుడు రమేష్ అంటే ఆకలి, అప్పులు, లేదంటే ఆ కన్నీళ్లు. కానీ ఈరోజు రమేష్ చంద్ర అంటే నిజంగానే ఏపీ తెలంగాణ తెలియని వాళ్ళు లేరు. అంత గొప్పగా ఎదిగినా ఒదిగుండే లక్షణం సార్ మీది. అందులో అందరూ బాగుండాలనేటువంటి క్లారిటీగా ఉండే లీడర్ మీరు మన అసోసియేషన్లో. సో థ్యాంక్ యూ గురూజీ. విల్ మీట్ అండ్ అట్ బూట్ క్యాంప్ సార్. 18-19. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. 100 మెంబర్స్ దాకా వస్తున్నారు. సూపర్ గురు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ గురుగారు. మన టీం దాదాపుగా 700 మంది వస్తున్నాం సార్. సూపర్.